నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకి మేలు చేస్తున్నట్లు ప్రకటన. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పట్టుపడిన వైఎస్ఆర్సీపీ. స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన సభ్యులు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేయాలి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 13న పోలింగ్. మిర్చి యార్డులో సిపిఎం నేతల పర్యటన. క్వింటాకి 20,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకి మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. మెగా డిఎస్సీ దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం. ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకి ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్యా వైద్యం అందించడం ద్వారా స్వర్ణాంధ్ర కళని సాకారం చేశామని గవర్నర్ వెల్లడించారు. I had highlighted the misgovernance that took place during the past 5 years, 2019 to 24, which had left behind the state on the brink of financial collapse. The people were informed about the true extent of damage done to the state by the previous regime through the 7 white papers. These white papers revealed the gross mismanagement of the state finances, diversion of state resources, erosion of state revenue by looting of natural resources, and flawed policies in excise and sand mining, discounting 25 years of future income by diverting the taxes of the government, exorbitant debt level and borrowing at high interest rate, borrowings in violation of Government of India guidelines, diversion of centrally sponsored scheme funds, collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of 1.3 lakh crore. From the very first day in office, my government, under the visionary leadership of Honorable Chief Minister Shri Chandrababu Naidu Garu, has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. Within the first few days, we have taken decisive steps to fulfill our commitments and bring tangible improvements in people's lives, which include abolition of Land Titling Act, enhancing social security pensions to rupees 4,000, announcing of mega DSC for recruitment of 16.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్ఆర్సీపీ పట్టుపడుతోంది. ఈ క్రమంలో ఇటు గవర్నర్ నుంచి అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేసింది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలను వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్ బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా బయటకొచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన తర్వాత సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి, ప్రజా సమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేయాలని తెలిపారు. అలాగనే నిజాయితీ చిత్తశుద్దితో ప్రజల తరపున పోరాటం చేయాలని సూచించారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అత్యధిక మెజారిటీతో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని అన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితో పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు. గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈరోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు.
కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుందంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టడం, లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ 5 చొప్పున మొత్తం 10 మంది పదవీ కాలం ముగియనుంది. మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువారపు రామారావు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్లో ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. మార్చి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. నామినేషన్ల పరిశీలన మార్చి 11, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13, పోలింగ్ మార్చి 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గెలుపుని కోసం సమిష్టిగా కృషి చేయాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల కోసం శాసన మండలిలో సుదీర్ఘకాలం పోరాటాలు చేస్తున్న ఏకైక నాయకుడు లక్ష్మణరావు అని నేతలు తెలియజేశారు. ఇలాంటి నాయకుడిని మరొకసారి ఎమ్మెల్సీగా గెలిపించి చట్టసభలకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు అవధానుల హరి, కొండా శివరామిరెడ్డి, డాక్టర్ జాన్బాబు, డాక్టర్ సేవాకుమార్, డాక్టర్ ధనుంజయ రెడ్డి, మేడా శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, కొరివి వినయ్ కుమార్, లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయాలకు అతీతంగా అందరూ అడగాని వర్గాల ప్రతినిధిగా, దళిత వర్గాల ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆయన విజయానికి నిరంతరంగా కృషి చేస్తానని, ఈ రాష్ట్రంలో మరోవైన ఎన్డీఏ కూటమి ప్రతినిధులుగా ఈరోజు ఈ రాష్ట్రంలో అది లక్ష్మణరావు గారిని అత్యధికంగా కెఎస్ లక్ష్మణరావు గారి గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపు అని భావించి జేడీఎఫ్ అలాగే అవగాహన సంస్థ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఖచ్చితంగా కెఎస్ లక్ష్మణరావు గారు లాంటి ఒక ప్రజానేత చట్టసభలకు వెళ్ళాలి. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అలాగే యువత ఈరోజు ఎవరికి వాళ్ళు స్వయం డెసిషన్తో ఈరోజు ఆయన గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచి ప్రచారం జరుగుతుంది. అలాగే రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈరోజు పట్టభద్రులు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి గొప్ప నేత చట్టసభలో ఉంటేనే ప్రజా సమస్యల పట్ల న్యాయం జరుగుతుంది, ప్రజా సమస్యలకి రక్షణ ఏర్పడుతుంది. యువత సమస్యలకి, పట్టభద్రుల సమస్యలకి ఈరోజు ఏ సమస్యకైనా సరే ఆయనే దిక్సూచి అని భావించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యమని జేడీఎఫ్ అవగాహన సంస్థ భావించి ఈరోజు మేము మా శక్తివంతం మేరకు కృషి చేస్తాం. ఇక్కడ ప్రధానంగా అవధానుల హరి గారు, అలాగే కొండా శివరామరెడ్డి గారు సారథ్యంలో మేమంతా కూడా మాకు తెలిసినటువంటి ప్రతి పరిచయాన్ని కెఎస్ లక్ష్మణరావు గారికి ఓటు వేయడమే ప్రధాన అవగాహన. జేడీఎఫ్లో సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఉన్న వివిధ మేధావులు, ప్రజా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులని ఈ లక్ష్మణరావు గారికి మద్దతుగా, లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ గీతా కేపులో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాము. మరి ప్రతి ఒక్కరూ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, పట్టభద్రుల ఓటర్లు అందరూ కూడా ఈ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి కృషి చేయాలని, లక్ష్మణరావు గారి గెలుపు మన గెలుపుగా భావించి అందరూ ఈ విజయానికి తోడ్పడాలని, లక్ష్మణరావు గారు గెలిస్తే అన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి మనకు అవసరం. ఇప్పుడుకున్న ప్రభుత్వానికి 122 ఓట్లు ఉన్నాయి. ఇంకా ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి లక్ష్మణరావు గారు కానీ గెలిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యల పట్ల పోరాటానికి చాలా అవకాశం ఉంటుంది. పట్టభద్రులు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్స్, అన్ని రంగాల వ్యక్తులకు సంబంధించిన సమస్యల్ని ఎప్పటికైనా ప్రస్తావిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అందరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు కాబట్టి ఆయన గెలుపుని మనందరి గెలుపుగా భావించి మరి ఆయన గెలుపుకి ప్రత్యేకంగా కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల కోసం ప్రకటించిన స్కీమ్ దగాకోరు పథకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు. మిర్చి పంట సాగు చేసే విషయంలో ఎకరాకి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. పెట్టుబడితో పోలిస్తే రైతులకి గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ రైతుల విషయంలో ఏమైందని ప్రశ్నించారు. ఈరోజు ఉదయం గుంటూరు మిర్చి యార్డ్కి పొద్దున్నే వేలం జరిగేటువంటి ధర ఫైనల్ చేసే టైంకి 7-8 గంటల మధ్య నేను, రాష్ట్ర రైతు నాయకులు కేశవరావు గారు, పార్టీ నాయకులు నేతాజీ గారు, నళినీకాంత్ గారు, అజయ్ కుమార్ గారు, మేమందరం కలిసి మార్కెట్ యార్డు సందర్శనకి వెళ్ళాం. రైతులతో మాట్లాడాం, కమిషన్ ఏజెంట్లతో మాట్లాడాం, వ్యాపారస్తులతో మాట్లాడాం, అధికారులతో కూడా మాట్లాడాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గొప్ప స్కీమ్ ప్రకటించామని 11,780 రూపాయల కన్నా తగ్గితే మేమే కొంటామని చెప్పి ప్రకటించిన స్కీముని చూసి రైతులు నవ్వుతున్నారు. ఇది హాస్యాస్పదం. 11,781 ఏమిటిది? అంతకన్నా తక్కువ అయితే అది జోక్యం చేసుకోవటం ఏమిటి? ఇది చాలా మోసపూరితమైనటువంటి, రైతులను దగా చేసేటువంటి స్కీము. అందులో కూడా కనీస మద్దతు ధర కాదు, ఇది పిఎం ఆశా పథకం. అంటే వ్యాపారస్తులు కొన్న దాని మీద వీళ్ళు తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి కొనే రేటు కూడా కాదు, తర్వాత వాళ్ళు ఇస్తారట. తేడా 11,800 తక్కువ కొంటే 500 తేడా వస్తే అది వాళ్ళు అకౌంట్లో, అది ఎవరికి వేస్తారు, ఎక్కడ ఎంతమందికి వస్తుందో అది వేరే విషయం. అసలు స్కీమే ఒక దగాకోరు స్కీమ్ అది. మేము ఇప్పుడు రైతులతో మాట్లాడిన దాని మీద వచ్చినటువంటి కొన్ని ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు 4 జిల్లాల రైతులు వచ్చారు. నిన్నే మొత్తం తీసుకొని వచ్చారు. సగటున పోయిన సంవత్సరం 20,000 క్వింటాల్కి 20,000 సగటున రేటు వచ్చింది, హైయెస్ట్ 28,000 వచ్చింది. ఈ సంవత్సరం సగటు రేటు మొన్న 21 తేదీ, 21 తేదీ ఈరోజు కూడా చూస్తే సగటు రేటు 9,000 మించి లేదు. అయితే మ్యాక్సిమం రేటు 13,500 ఉంది. వ్యాపారస్తులు చెప్పింది ఏంటంటే, శ్రీనివాసరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చాలా సంక్షోభ స్థితిలో ఉన్నారు. ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు ఏ కోసాన రైతాంగాన్ని ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వాల్లో కనిపించట్లేదు అనేది ఆచరణ చూపిస్తుంది. మిర్చిలో ఉన్నటువంటి ధరల యొక్క ఎగుడు దిగుళ్ళు, దాని జరుగుతున్న నష్టం వివరంగా చెప్పారు. ఒక్క మిర్చినే కాదు, ఇప్పుడు పప్పు శనగ చాలా విస్తారంగా చాలా జిల్లాల్లో సాగు చేశారు. పప్పు శనగ విత్తనం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం 7,500 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించి రైతులకు ఇచ్చింది. కానీ ఇప్పుడు మార్కెట్లో పప్పు శనగ వచ్చిన తర్వాత 4,500 మించి ఎక్కడ ధర పలకరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వచ్చే విధంగా కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి ఆరిగెల శివరాం ప్రసాద్ తెలిపారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల వలన అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీనికి బాధ్యత వహిస్తూ ఏపీపీఎస్సీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శివరాం ప్రసాద్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని న్యాయవాదులు వి బ్రహ్మారెడ్డి, కె వెంకటరెడ్డి తెలిపారు. నా పేరు అరిగల శివరాం ప్రసాద్ రాజా. నేను విజయవాడ పార్లమెంటు ప్రధాన కార్యదర్శిని. నేను గతంలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సమస్యలపై గళం విప్పి ఒక మంచి పని చేసి మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని. అదేవిధంగా
గత 20 సంవత్సరాలుగా నేను బెజవాడ ఫారెస్ట్ నందు ప్రాక్టీస్ చేస్తూ ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తున్నాను. నేను రేపు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ప్రధానంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో రాజకీయ పార్టీలకు అత్యంత జరిగినటువంటి ఎన్నికలు కావడం, అదేవిధంగా నేను ఒక న్యాయవాదిగా ఒక విద్యార్థి నాయకుడిగా సమాజంలో సేవ చేయడం తలంపుతో ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది. నాకు సీరియల్ నెంబర్ 5 అందు ఒకటే నేను ప్రాధాన్యత వేసి నాకు అఖండ మెజార్టీని చేకూర్చవలసిందిగా నా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ప్రధానముగా ఈరోజు సమాజంలో మరి గ్రాడ్యుయేట్స్ ఫేస్ చేసినటువంటి బాధలు గురించి నేను ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను. మరి గ్రాడ్యుయేట్స్ కి కంపల్సరిగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉండాలి. ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ ఉంటే ఒక నెలలో ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ఆ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. మరి దానిపై నేను ప్రధానంగా రేపు శాసన మండలిలో నా వాయిస్ ని వినిపిస్తాను. మిత్రులారా ఆలోచించండి. అదేవిధంగా మనం జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా ఏపీపీఎస్ చైర్మన్ గారిని కూడా నేను ఒక వినమ్రంగా అడుగుతున్నాను. అమ్మా, మీరు మనం జరిపినటువంటి ఎగ్జామ్స్ లో రాత్రి 10 గంటల వరకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా మా సోదరులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మీకు దయించి చేతులెత్తి నమస్కరిస్తున్నా, మీరు మీ పదవి నుంచి తప్పుకోండి. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారో పరిమితించినటువంటి ఒక వ్యక్తిని కొంతమంది మేధావులు చట్టాలు తయారు చేయడం కోసం చదువుకున్న వ్యక్తుల్ని చట్టసభలో ఉంచడం కోసం న్యాయవాదులను చదువుకున్న వాళ్ళ కోసం ఇటువంటి పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం మీకు తెలిసి ఇటువంటి న్యాయవాదిని చదువుకున్న వ్యక్తిని చట్టాలు చేసిన వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా ఈ ఎమ్మెల్సీ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందని మా ఉద్దేశం. రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలతో డబ్బులు బలంతో అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు తయారు చేసిన దాంట్లో లోపాలు ఉంటాయని వారు తయారు చేసిన చట్టాలను ఇటువంటి మేధావులు పెద్ద సభలో చూసి ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్ది ప్రజల సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎమ్మెల్సీకి దీంట్లో కూడా రాజకీయ ప్రమేయం చేరి మరి ఏ ఉద్దేశంతో అయితే నెరవేర్చారో ఆ యొక్క ఉద్దేశం నీరుగారు. కనుక ఇటువంటి యువకులని, మేధావుల్ని, విద్యావంతుల్ని కనుక మనం ఎన్నుకున్నట్లయితే ఏ ఉద్దేశంతోనైతే ఎమ్మెల్సీ పెద్దల సభ పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. కనుక మన యొక్క రాజా బాబుని ఐదవ సంఖ్యలో ఉన్నట్టు నమస్కారములు. చెప్పండి, మాట్లాడండి. నమస్కారములు. సోదరుడు అరిగల రాజా ఈరోజు అరిగల శివరాంప్రసాద్ ఎల్ఎస్ రాజా గారు ఈరోజు శాసన మండలికి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన విద్యార్థిగా ఉన్న తరుణం నుంచి కూడా అనేక విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహించి విద్యార్థుల సమస్యల మీద పోరాడి వాటి ఒక పరిష్కారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నింటిలో కూడా శాసన మండలిలో ఫైట్ చేయాలంటే మన తరఫున మనకు ఒక మంచి వ్యక్తిగా అవసరం. అటువంటి వ్యక్తి శ్రీ అరిగల రాజా గారు. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొనడం కాకుండా సమాజంలోని ఆశా వర్కర్లు, అలాగే వాలంటీర్లు, అన్ని వర్గాల వర్కర్లను కూడా న్యాయం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే న్యాయవాదిగా ఉండి ఉత్తమ సేవలు అందించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపునికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని శిల్పారామం చైర్పర్సన్ మంజులారెడ్డి సూచించారు. ఈ మేరకు ఆలపాటి సతీమణి మాధవితో కలిసి గుంటూరులో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎంతో నిబద్దతతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారని తెలియజేశారు. ఆలపాటి గెలుపు కోసం కూటమి నేతలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి విధేయతో పనిచేస్తున్నారు. ఆయన అడుగుజాడులో నడుస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని మీరందరూ తప్పకుండా గెలిపించాలని ఆశిస్తున్నాను. ఓటు వేసే విధానం కొంచెం
ఇది బ్యాలెట్ పేపర్ అండి. ఈ బ్యాలెట్ పేపర్ ఫస్ట్ నెంబరు ఆల్పాటి రాజప్రసాద్ గారికి ఫస్ట్ నెంబర్లోని మొదటి ఒక గీత గీస్తే సరిపోతుంది. ఒకటి అంక వేసి మీరు అందరూ గెలిపిస్తారని అందరికీ, ప్రతి కార్యకర్తకి, నా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, పేరు పేరున మండల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏపీ శిల్పారాం స్టేట్ చైర్మన్ మంజులారెడ్డి. నాకు ఈ పదవి అనేది ఒక సామాన్య కార్యకర్తలైనా కానీ బాబు గారు గుర్తించి ఆ పదవి నాకు ఇచ్చారు. కానీ ఈ ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి చదువుకున్న విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన ఏపీ ప్రభుత్వానికి గొప్ప కంపెనీలు తీసుకురావాలని తప్పకుండా మన వేరే దేశం నుంచి కంపెనీలు తీసుకురావాలని పోరాడుతున్నారు. ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన ఓటు విషయ విధానం అంటే ప్రతి నాయకులకి, కార్యకర్తలు కూడా ఆల్రెడీ చెప్పేశామండి. మేము ఓటు ఎలా వేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలని ఆల్రెడీ మేము చెప్పేశాము. లోపలికి వెళ్ళేటప్పుడు కనీసం పెన్సిల్ అలాంటిది కూడా వాళ్ళ చేతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలియకపోతే తెలియపరిచే విధానం కూడా పోలింగ్ కేంద్రంలో కూడా తెలియజేయమని చెప్పామండి. తప్పకుండా ప్రతి లేడీస్ అయినా, ఉద్యోగస్తులైనా అందరూ తెలుసుకొని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని యూనియన్ నాయకులు సత్యనారాయణ, అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో సంక్షేమ బోర్డు చేయడం జరిగింది. ఏదైతే 200 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఆ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న నిధులు అయితే ఉన్నాయో అవి మొత్తం కూడా బోర్డులో జమ చేయాలని, అలాగే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి ప్రారంభించాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే మొత్తం 1200 కోట్ల రూపాయలు కూడా జీవో నెంబర్ 15ని ప్రవేశపెట్టి దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకు మార్చుకుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు కూడా 500 కోట్ల రూపాయలని మరి జమ చేసుకున్న ప్రభుత్వం అయితే సంక్షేమ బోర్డు నడపడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కంపల్సరిగా సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టి మరి కార్మికుల ఓట్లు గుంజుకొని గట్టినెక్కి 8 నెలలు గడిచినప్పటికీ 9 నెలలకు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టకపోవడం అమానుషం. అదే మంత్రి గారి, కార్మిక శాఖ మంత్రి గారిని అడిగితే 10 రోజుల్లో మేము సంక్షేమ బోర్డు కంపెనీ వేస్తాం, సంక్షేమ బోర్డు ప్రకటిస్తామని చెప్పారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన దిగుతూ ఉన్నారు. మాట ఇచ్చినటువంటి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చున్నారో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకి మేలు చేస్తున్నట్లు ప్రకటన. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పట్టుపడిన వైఎస్ఆర్సీపీ, స్పందన లేకపోవడంతో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన సభ్యులు.
ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హితవు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేయాలి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 13న పోలింగ్. మిర్చి యార్డులో సిపిఎం నేతల పర్యటన. క్వింటాకి 20,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.